ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 10 ఆగస్టు నుండి 16 ఆగస్టు వరకు ఈ వారం అంతా కూడా ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా స్థాయి మేరకు తెలిపే ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి కొన్ని నిర్ణయాలలో ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితి, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఏదో తెలియనటువంటి ఒక రకమైన ఆందోళన, తాను చేసేటువంటి ప్రయత్నం పైన కానీ తాను చేసేటువంటి పనిపైన కానీ తనకే పూర్తి విశ్వాసం కాస్త సన్నగిల్లటం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా కాస్త అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీరు చేసినటువంటి కృషికి మీరు ఏదైతే ఫలితాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా ఆ మార్గంలో కొంత సానుకూలత ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక పై అధికారుల వల్ల కానీ మీ యొక్క యాజమాన్యం విషయంలో కానీ మీకు చక్కని గుర్తింపు వస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. యథావిధిగా వాహనాలు నడిపేటప్పుడు, అలాగే అకాల భోజనము లేదా ఇతరత్ర గృహ భోజనం కాకుండా ఇతరత్ర అనవసరమైనటువంటి కొన్ని ఈ చిరుతిండ్ల వల్ల ఆరోగ్యపరమైనటువంటి కొన్ని చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు సామాన్యంగా ఉంది, ఎక్కువగా కృషి చేయాలి. అంతేకాకుండా స్త్రీలకు కూడా చిన్న స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ధనం మాత్రం అవసరానికి తగ్గట్టుగా చేతికి అందే అవకాశాలు కనబడుతున్నాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు, అది కాస్త వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. వీలైనంత వరకు మీలో ఉండేటువంటి రహస్యాలను కానీ మీలో ఉండేటువంటి కొన్ని అభిప్రాయాలని కానీ బయట పెట్టకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. మీ పనులు మీరు చేస్తూ ఉండండి. తద్వారా ముందు మీరు ఏదైతే మనసులో అభిప్రాయాలు భావాలు ఉన్నాయో అవి ముందే మీరు వ్యక్తపరచడం వల్ల మీకు కలిగేటువంటి ప్రయోజనాలలో కొంత ఇబ్బంది ఏర్పడటము, కొంత ప్రయోజనం తగ్గి మీకు ఫలితం ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క విషయంలో కానీ లేదా వారి యొక్క ట్యాక్స్ విషయాలలో కానీ కొన్ని చిన్న స్వల్పమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాలలో ముఖ్యంగా ముందుగానే ఒక చక్కని నిపుణులను సంప్రదించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని పన్నులన్నీ ఆ విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివాదాస్పదమైన విషయాలకు కానీ వివాదాస్పదమైనటువంటి స్థిర చరాస్తుల విషయాలకు జోలికి కానీ వెళ్ళకండి. తక్కువ ధరతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నాల్లో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పారు కదా అనేటువంటి విషయాన్ని మీరు విశ్వసించి మీ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని మీరు పక్కకు పెట్టకూడదు సుమా. అది మాత్రం కాస్త ఇబ్బందిగా మారవచ్చు. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, కాస్త కృషి చేయండి. అంతేకాకుండా ఇక స్త్రీలకు కూడా స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మానసికంగా చక్కని సౌఖ్యం,
మానసికంగా ఒక రకమైనటువంటి చక్కని ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపే అవకాశము, మీ పరాక్రమాన్ని ఎదుటివారు గుర్తించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీరేంటో మీరు నిరూపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు, అందులో దాదాపుగా సఫలమవుతారు. గతంలో ఏర్పడినటువంటి కొన్ని ఇబ్బందులు కానీ, గతంలో ఏర్పడినటువంటి కొంత నిరాదరణను కానీ ఇవన్నీ కూడా అధిగమించి మళ్ళీ మీ యొక్క ఆదరణను మీ పట్ల ఎదుటివారికి ఉండేటువంటి ఒక గౌరవాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు, అందులో దాదాపుగా సఫలమవుతారు. అందుకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మీకు అది కలిసి వచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు. స్థిర చరాస్తులు వృద్ధి చేసుకోవడంలో మీరు నిమగ్నమై ఉంటారు. ఏదేని ఒక స్థిరాస్తి విషయంలో దాన్ని వృద్ధి చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు, అందులో సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక బ్యాంకుల ద్వారా మీరు పొందాల్సినటువంటి కొంత ప్రయోజనాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కోర్టు వ్యవహారాలు మాత్రం యథావిధిగా ఏదో విధంగా వాయిదా పడడం, కొంతవరకు మానసికంగా ఒక రకమైనటువంటి చికాకు, ఏదో ఒకటి పూర్తిగా తెలిసిపోతే బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఆలోచన, ఎంతకాలం ఈ రకమైనటువంటి ఆవేదన అనుభవించడం అనేటువంటి ఒక నిరాశ, ఇవి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక సంతానం యొక్క వృద్ధి చక్కగా ఉంటుంది. వారి యొక్క అభివృద్ధి కానీ, వారి యొక్క ఉద్యోగ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం నిత్యము పారాయణం చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏ పని చేయాలన్నా, ఏ పనైనా పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నా కొంత శ్రమించాల్సిన పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి పనికి కూడా 1కి 4 సార్లు ప్రయత్నం చేయటే విషయం అనేటివి కాస్త మానసికంగా ఇబ్బంది కలిగించే అవకాశంగా కనపడుతోంది. అంతేకాకుండా ఇక తోటివారితో, బంధువులతో, మిత్రులతో ఏర్పడిన విభేదాలు దాన్ని పరిష్కరించాలని అనేక ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ ప్రయత్నాల్లో పూర్తిగా సఫలత ఉండకపోవచ్చు. అయితే కాస్త మాటను ఓర్పుతో, సహనంతో మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శారీరకంగా కాస్త చికాకు ఏర్పడవచ్చు, ఔషధ సేవనం కానీ ఏర్పడే అవకాశం ఉంది. ఇక సంతాన విషయంలో కొంత అనుకూలత కనబడుతోంది. వారి భవిష్యత్తుకై కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు, అందులో కొంతవరకు సఫలత చెందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త మాటను అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అకాల భోజనం వల్ల, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచన వల్ల కొంత ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉంది కనుక సాధ్యమైనంత వరకు వాస్తవంలో జీవించే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు ఉన్న ధనాన్ని కానీ లేదా ఉన్న వ్యవస్థను కానీ మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. ప్రతినిత్యము కూడా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చక్కగా విశేషంగా శ్రద్ధగా చేయండి. అనేక సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా కాస్త మాటను ఆచితూచి మాట్లాడండి. తొందరపాటుతో ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచకుండా మీరు ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఉన్నట్లయితే అనేకమైనటువంటి ప్రయోజనాలు మీరు పొందొచ్చు. ప్రతి విషయంలో కూడా ఎవరో వస్తారు, ఏదో చేస్తారనేటువంటి ఆశతో ఉండకుండా మీ పనులు మీరు నిర్వర్తించుకోవాలని, మీ పనులు మీరు పూర్తి చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు, అందులో దాదాపుగా మీరు సఫలమవుతారు. ప్రతి ప్రయత్నానికి కూడా, ప్రతి పనికి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఆవహిస్తుందనో, లేక ఏదో ఒక ప్రోత్సాహం లభిస్తుందనోటువంటి ఆలోచన ఉండకుండా ప్రతిదీ కూడా మీరు స్వయం శక్తితో పూర్తి చేయాలనేటువంటి ఆత్మాభిమానంతో ఉంటారు. అందులో దాదాపుగా కొద్ది వరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక మాటను వేడిగా రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, జీవిత భాగస్వామి మధ్య కానీ చిన్న సమస్యలను మీరు పెద్దవిగా చూసుకొని అదొక చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఊహించి అనవసరమైనటువంటి సమస్యను మీకే మీరు సృష్టించుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఊహించని విధంగా ఏదో విధంగా మీకు ధనప్రాప్తి కూడా కనబడుతుంది. ధనం చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా వ్యాపారాల కోసమే మీరు చేసే ప్రయత్నాలు కూడా దాదాపుగా సఫలం కావచ్చు.
మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం, సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. దాదాపుగా బ్యాంకుల ద్వారా ప్రభుత్వపరంగా మీరు ప్రయత్నం చేసేటువంటి ఆర్థిక సహాయం మీకు అందే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాల కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఒక శ్రేయోభిలాష వల్ల, ఒక మంచి వ్యక్తి యొక్క సలహా వల్ల మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన విద్యలకై మీరు సాగించేటువంటి ప్రయాణము, మీరు సాగించేటువంటి ఏదైతే మార్గం ఉందో అందులో కొంతవరకు విజయం సాధిస్తారు. ఇంకా కొంత నూతన పరిచయాల వల్ల నూతన విద్యలలో కొత్త మార్గంలో వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. భవిష్యత్తులో ఉద్యోగ సంప్రాప్తి కోసమై, ఉద్యోగం పొందడానికై మీరు చేసే ప్రయత్నాలు సఫలం కావచ్చు. మీపై మీకు ఒక రకమైనటువంటి చక్కని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా కావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. మిత్రుల యొక్క శ్రేయోభిలాషకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభించవచ్చు. వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తారు, అందులో సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఒక వివాహ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేనటువంటి ఒక స్థితి, ఎటూ ఎవరితో చెప్పుకోలేక, తాను దాచలేక, ఈ రకమైనటువంటి కొందరికి ఈ రకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పునఃపరిచయం వల్ల, మళ్ళీ వాళ్ళు కలవటం వల్ల కొంత మీకు మానసిక ఆనందము, కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్థిర చరాస్తులు వృద్ధి చేసుకోవడంలో ఆలోచనలు చేస్తారు. అందుకోసమై కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆ మార్గంలో మీరు పయనిస్తారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభంగా ఉందని చెప్పవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిత్యము చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. బంధువుల యొక్క పరిపూర్ణ సహకారం ఏర్పడుతుంది. ఇష్టాగోష్ఠి జరుపుతారు. విందులలో వినోదాల్లో మీరు నిమగ్నమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఉద్యోగ విషయంలో కొంతమందిని అలాగే వదిలిపెట్టడం మంచిది. వారి యొక్క మనసును మార్చలేం కదా, ఆ విధమైనటువంటి అలాంటి వాళ్ళని ఎక్కువగా మనం ప్రోత్సహించకూడదు. వాళ్ళని చూసి చూడనట్టు వదిలిపెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వస్తారు. అందులో మీరు ఈ మార్గం మీకు చక్కని ఫలితాన్ని కూడా ఇవ్వవచ్చు. ఇక పై అధికారుల వల్ల కూడా కొన్ని తలెత్తిన సమస్యల్ని తెలివిగా పరిష్కరించాలే తప్ప మాటకు మాట అనడం వల్ల అది తీవ్రమవుతుందనే విషయాన్ని కనుక్కొని ఒక రకమైనటువంటి ఎత్తుకు పై ఎత్తు చేసే విధంగా మీ యొక్క ప్రవర్తన మీరు మలుచుకుంటారు. తద్వారా మీకు అనుకూలమైన ఫలితం ఏర్పడుతుంది. మీ యొక్క యాజమాన్యం దృష్టిలో కూడా మీ యొక్క ప్రజ్ఞ, మీ యొక్క నైపుణ్యము, మీ యొక్క నేర్పు ఇవన్నీ కూడా చక్కని ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక ధనం మాత్రం ఖర్చు అధికంగా కనబడుతుంది. విలాసాలకై, విందులకై కొంత ధనం ఖర్చు చేస్తారు. నూతన పరిచయాలు ఏర్పడవచ్చు. నూతన పరిచయాల వల్ల మీకు అనుకూలంగా మానసిక ఉత్సాహంగా ఉన్నా కానీ చిన్న చిన్న సమస్యలు మాత్రం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పరోక్షంగా మిమ్మల్ని నిందాపాలు చేయాలనే ప్రయత్నాలు జరుగుతాయి. అవి తెలుసుకొని దానికి ఎత్తుకు ఎత్తు వేసి మీరు సఫలమవుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర ధ్యానంతో పాటు ఏదేని శివాలయంలో చక్కగా రుద్రాభిషేకం చేయించేటు ప్రయత్నం చేయండి. విశేష అభిషేకం చేయండి. అనేకమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా గతం కన్నా కొద్దిగా మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకే మీరు ఒక నూతన ప్రయత్నం చేస్తారు. అందులో దాదాపుగా సఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపారంలో ప్రవేశమో లేదా కొత్త మీ ధనార్జనకై మీ యొక్క ప్రవృత్తి విషయాలలో ఇప్పుడు గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు ఉండేటువంటి ఒక కొత్త మార్గాన్ని అన్వేషించాలని ప్రయత్నం చేస్తారు. అందులో సఫలమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నూతన వ్యక్తుల ద్వారా, కొత్త వారి పరిచయం ద్వారా మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా సన్మానాలు, దూర ప్రాంతాలకు వెళ్ళటము ఇలాంటివన్నీ కూడా మీకు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అయితే కొంతవరకు మీ యొక్క స్వంతంగా మీరు చేసేటువంటి కొన్ని ఆలోచనల వల్ల మీకు కలిగేటువంటి ప్రయోజనం మాత్రం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా
తన యందు తప్పు లేకున్నా కానీ మిమ్మల్ని తప్పుగా మీరు ఫలానా ఒక విధమైనటువంటి వ్యక్తిగా ముద్ర వేసేటువంటి ప్రయత్నాలు కూడా జరగవచ్చు. ఆ విషయంలో కాస్త మీరు ఓర్పుతో సహనంతో ఉండి సమయం వచ్చినప్పుడు చూసుకుందాం, సమయం వచ్చినప్పుడు మీరేంటో నిరూపిద్దాం అనేటువంటి భావంతో ఉంటారు. అదే చక్కని శ్రీరామ రక్ష. అదేవిధంగా మీకు ఆ మార్గంలోనే మీకు చక్కని మంచి విజయం కూడా సాధించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న కలహాలకు కాస్త దూరంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు గణపతి ఉపాసన కానీ, గణపతికి విశేషమైనటువంటి అభిషేకాలు కానీ, గణపతికి విశేషమైనటువంటి పూజాధికాలు నిర్వర్తించండి. గరికతో అర్చన చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలోనూ ఒక పట్టుదల, ప్రతి విషయంలోనూ ఎదుటివారిపై ఆధిపత్యం, మీరేంటో నిరూపించాలి. గతంలో మిమ్మల్ని పరోక్షంగా నిందాపాలు చేయాలని, మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయాలనేటువంటి వారి విషయంలో మీరేంటో నిరూపించుకోవాలనేటువంటి పట్టుదల, ఇవన్నీ కూడా మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మీరు ముందుకెళతారు. అంతేకాకుండా ఉద్యోగంలో కూడా మీరేంటో నిరూపించాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయానికి వస్తారు. అందులో సఫలమవుతారు. పదోన్నతి కూడా కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా మీకు చక్కని ప్రమోషన్లు రావటం ఇవన్నీ కూడా ఏర్పడవచ్చు. పై అధికారుల యొక్క పరిపూర్ణమైనటువంటి మన్నలు మీరు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక సంతానం యొక్క విద్యా విషయంలో వాళ్లకు ఒక శాశ్వతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేయడంలో మీరు సఫలమవుతారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పనికిరాదు సుమా. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరి అయిన వైద్యుడిని సంప్రదించి ఔషధ సేవనం కూడా చేయాల్సిన పరిస్థితి రావచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఇక స్త్రీలకు ముఖ్యంగా చిన్న చిన్న స్వల్పమైన విషయాలను కూడా పెద్దగా ఊహించి అనవసరమైనటువంటి అనారోగ్యాన్ని మీకే మీరు కొని తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఏదేని చక్కని అమ్మవారి దేవాలయంలో విశేష పూజ, కుంకుమార్చన లాంటివి చేయించండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త సంఘర్షణాత్మకంగా, ప్రతి విషయానికి కూడా ముందు ఆలోచించి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి, ఆచితూచి ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఎవరు తనవారు, ఎవరు పరాయివారు అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరు తనను పొగుడుతున్నారా లేక పరోక్షంగా నిందిస్తున్నారా అనేటువంటి విషయం అర్థం కానటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి అవస్థలో ఉండే అవకాశం ఉంది ఈ వారం అంతా కూడా. ప్రతిదాన్ని కూడా మీ యొక్క ఆత్మ విచక్షణ, ఆత్మస్థైర్యమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఏది ఏమైనా అందరిపైన తను ఏంటో నిరూపించాలి. తమ యొక్క పనిని చక్కగా సక్రమంగా చికాకులు లేని మార్గాన్ని వెతుక్కోవాలనే ప్రయత్నాలు చేస్తారు. అందులో సఫలమవుతారు. ఇక సంతానం విషయం, వాళ్ళ యొక్క వివాహ విషయంలో కానీ, సంతానం యొక్క విషయంలో కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగ విషయంలో కానీ, లేదా వాళ్ళను విదేశాలకు పంపే విషయంలో కానీ, లేక ఉన్నత విద్యల కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఒకటో ప్రయత్నం కాకుండా రెండవ ప్రయత్నంలో కానీ, మూడో ప్రయత్నంలో కానీ సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక అనవసరమైనటువంటి బంధుమిత్రులతో చిన్న చిన్న చికాకులు, ముఖ్యంగా జ్ఞాతులతో, తన తండ్రి యొక్క సంబంధీకులైనటువంటి విషయాల్లో, ఆస్తుల విషయంలో కానీ, లేదా ఏదేని స్వల్పమైనటువంటి అకారమైన విషయాలలో మిమ్మల్ని ఒక పాత్రధారుడిగా చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కనుక ఎవరు ఏమైనా, ప్రపంచం ఏది చేసినా కానీ తమ యొక్క మార్గంలో మీరు వెళ్ళాలనేటువంటి నిర్ణయం చేసుకుంటారు. ఆ విషయంగా మీరు చక్కగా దాంట్లో సఫలత చెందుతారు. కుటుంబంతో మాట అంతా కూడా ఒక్కటిగా ఉండాలనే ప్రయత్నం మాత్రం మీరు చేస్తారు. అందులో చక్కని సాఫల్యత మీరు చెందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు ముఖ్యంగా మహాలక్ష్మి స్తోత్రం కానీ, లేదా ఏదేని దేవీపరమైనటువంటి చక్కని స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి.
ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నా కానీ ప్రతి విషయానికి కూడా అప్రమత్తతతో ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికంగా రావాల్సినటువంటి ప్రయోజనాలు మీకు చేతికి అందుతున్నట్టు అనిపించినా కానీ ఏదో చివరి నిమిషంలో ఎవరో అడ్డుపడడం, తద్వారా వారిని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ మీకు ప్రయోజనం మాత్రం మీకు చెందుతారు, ప్రయోజనం మీకు పొందుతారు. అంతేకాకుండా రావాల్సిన ధనం ఈ విధమైన అవస్థలు అనుభవించినా కానీ మీకు చేతికి అందుతుంది. స్థిర చరాస్తుల విషయాల్లో, భూముల యొక్క విషయాల్లో కానీ, వివాదాస్పదమైనటువంటి భూముల యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నం మాత్రం చేయకండి. ఒకవేళ ఆ ప్రయత్నం చేసినా కానీ అన్ని విషయాలలో అన్ని విధాలుగా మీరు దాన్ని హంగులలో కూడా సరి అయిన తగు జాగ్రత్తలు తీసుకొని ఏ ఆస్తుల విషయాల్లో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడవచ్చు, లేదా ఉద్యోగం ఉన్న వాళ్ళకు కూడా ఇంకేని అదనపు బాధ్యతలు ఏర్పడి కాస్త వాళ్ళ యొక్క వేతనంలో కాస్త పురోభివృద్ధి ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉన్నత విద్యలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు లేదా విద్యాపరమైన వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. కొత్త మార్గాలను అన్వేషిస్తారు, అందులో సఫలత చెందే అవకాశం కనబడుతోంది. ఇక విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మాత్రం ఒకటో రెండో ప్రయత్నంగా మీకు యొక్క పనులన్నీ కూడా సఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అలాగే సుదర్శన స్తోత్రాన్ని కానీ సుదర్శన కవచాన్ని కానీ పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి పని కూడా ఎవరో ఏదో చెప్పారనేటువంటి ఇతరుల యొక్క ఆలోచనలు, ఇతరుల యొక్క అభిప్రాయాలను మీరు పరిగణలోకి తీసుకుంటూనే మీకు మనస్సుకు తోచిన విధంగా మీరు చేసేటువంటి ఆ విధంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అదే మీకు శ్రీరామ రక్ష. అదే ఆ విధంగానే మీకు చక్కని లాభం కూడా మీకు ప్రయోజనం కూడా చేకూరేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక మానసికమైన ధైర్యం చక్కగా పెరుగుతుంది. ఏది ఏమైనా మనిషి అంటూ ఒకటి సాధించాలనేటువంటి ఒక చక్కని నిర్ణయానికి, ఒక ధైర్యానికి వస్తారు. ధనం కాస్త అటు ఇటుగా చేతికి అందుతుంది. రావాల్సిన ధనం చేతికి అందులో కాస్త జాప్యమైనా కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. తన బుద్ధి ప్రకారంగా నడుచుకోవడం అనేటువంటిది మీరు ఈ వారం ఆచరించేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా బంధువుల పట్ల మీ తోటి బంధువులలో కానీ తోటి సమాజంలో కానీ గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు చక్కని ఒక పేరు ప్రతిష్ట ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపార విషయాలలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో కూడా మీ యొక్క ఆధిపత్యానికై మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ దాన్ని ఒక మూతపడేటువంటి దశలో ఉండేటువంటి వ్యాపారాలను కూడా వృద్ధి చెందించాలి, వాటి లాభాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నానికి మీరు ఇచ్చినటువంటి కొన్ని ప్రణాళికలు, మీరు చూపించే కొన్ని మార్గాలు ఇవన్నీ కూడా ఎదుటివారికి నచ్చి మిమ్మల్ని ప్రధాన వ్యక్తిగా దానికి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా ఒక శ్రమతో, ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్తారు. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని పారాయణంతో పాటు కనకధార స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారఫలం తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొంది ఈ వారం అంతా కూడా ఆ శ్రీహప్పతి పరిపూర్ణ కృపా కటాక్షం చేత చక్కగా ఆనందంగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.